హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే 2 డేస్ నుంచి ఒక్కటే వర్క్ ఆఫ్టింగ్ లేదు, అసలు చాలా హెడేక్ వచ్చేస్తుంది. ఇక ఫైనల్గా అయితే ఒకసారి మీకు కొన్ని మోడల్స్ అయితే ఉంచాను చూపిద్దామని చెప్పి. రాత్రి అయితే అర్జెంట్ అని చెప్పేసి మెయిన్ బ్లౌజులు అయితే మీకు షార్ట్ వీడియోలో పెట్టాను కదా, 6 బ్లౌజులు కంప్యూటర్ వర్క్కి అవి స్టిచ్ చేసి ఇచ్చేసానండి. కంప్యూటర్ వర్కే కదా, పెద్ద ఇంకా మీకు చూపించాల్సింది ఏముంది, ఎవరు కుట్టినా ఒకేలా ఉంటాయి అవి అని చెప్పేసి ఇచ్చేసాను. అవి మెయిన్ అనమాట, రాత్రి గృహప్రవేశం అని వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు. ఇవేమో మెచ్యూర్ ఫంక్షన్ పాపవి. ఇదిగోండి బ్లౌజు మీకు చూపించాను కదా, షార్ట్ వీడియోలో పెట్టానండి. నెక్ అనేది ఇట్లా ఆపోజిట్లో ఇచ్చేసాడు, ఇలా హెవీ ఇలా ఇచ్చాడు. హెవీగా ఉందని చెప్పేసి ఎలా కుట్టాలి చిన్నపిల్లలకి అని చెప్పేసి నేను దాన్ని తీసేసి ఇట్లా అయితే స్టిచ్ చేశానండి. మీకు అనిపిస్తుంది కదా మోడల్. ఇవైతే ఫ్లవర్స్ అక్కడక్కడ వచ్చాయి, ఇలా వచ్చాయి కదా, వేస్ట్ క్లాత్లో ఉంటే అవి తీసేసి నేను ఇట్లా వీ షేప్లో వరకు వేసాను. ఓకేనా, అంటే జస్ట్ చిన్న హోల్ అనమాట, మరీ హెవీగా కాకుండా, బోట్ నెక్లా కాకుండా కొంచెం డీప్ తీసాను. ఫ్రంట్ అయితే చక్కగా వర్క్ వస్తుంది కదా, ఇంకా ఫ్రంట్ ఇలా బాగుంది. హ్యాండ్ వచ్చేసి ప్లెయిన్ నెట్ డబల్ లేయర్ తీసుకున్నాను. డబల్ లేయర్ తీసుకొని ఇలా బుట్ట హ్యాండ్ పెట్టేసి బార్డర్ ఇచ్చారు వాళ్ళే, ఇంకా బార్డర్ అయితే వేసేసానండి. వీడియో చేయడానికి స్టార్ట్ చేస్తే ఏదో గోల. సరే ఫ్రెండ్స్, ఓకే, ఇది బ్లౌజ్ అయితే చాలా బాగుందని అనిపిస్తుంది. అంటే ఇంత హెవీ, మీరు చూడండి తన నెక్ వెడల్పుకి లూజ్ అయితే సరిపోయింది, మీకు కనిపిస్తుంది కదా. ఇదిగోండి, నెక్ వెడల్పు ఎంత ఉందో బ్లౌజ్ లూజ్ అంత ఉంది, దాన్ని మనం అసలు అడ్జస్టే చేయలేము. అందుకని చెప్పేసి నేను ఇట్లా ఆపోజిట్లో పెట్టి స్టిచ్ చేశాను అనమాట. మీకు ఈ ఐడియా నచ్చితే కామెంట్ చేయండి. ప్లీజ్ మీరు ఈ వీడియో కనుక మీరు లైక్ చేస్తే నేను ప్రతిదీ కూడా ఏదైనా మీకు అప్డేట్స్ అయితే ఇవ్వడానికి ఉంటుందండి. మీకు ఎవరికి ఇంట్రెస్ట్ లేకుండా నేను పెట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు కదా. అందుకని ఎవరికైనా యూజ్ అయినా ఇట్లా చిన్న పిల్లలకి ఏదైనా మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా షేర్ చేసినా కూడా నాకు సంతోషమే, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను. ఫ్రంట్ ఇంకా జస్ట్ నార్మల్గా ఎక్కువ షేప్ ఏమి ఇవ్వలేదు, స్ట్రైట్ కట్టే చిన్న డాట్ ఇచ్చేసి ఇంకా లాగిచ్చేసాను సింపుల్గా. దీని మీద లెహంగా అయితే ఇది మీకు తెలుసు కదా. ఇంకా పాప చూడండి, చాలా చిన్న పాపే, మెచ్యూర్ ఫంక్షన్ అంటే. ఇంకా నేను ఏం చేశానంటే పొడవలో తీయకుండా ఇట్లా ఇక్కడ ఫిల్టీ లాగా వేసేసాను నడుం దగ్గరగా. మీరు ఈ వీడియో చూసిన తర్వాత అక్క నడుం దగ్గర లావుగా ఉంటుంది అని అనొచ్చు, ఖచ్చితంగా ఉంటుందండి. అయితే నేను ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళు యాక్చువల్గా బయట ఎక్కడో అర్జెంట్ ఫోటో షూట్ కోసం అని చెప్పేసి ఆల్రెడీ ఒకటైతే స్టిచ్ చేయించారంట. అది తన పాప ఎంత పొడవు ఉందో అంతే కరెక్ట్గా స్టిచ్ చేస్తారంట. ఇంకా అది చాలా కాస్ట్ అక్క, అట్లా కుట్టేశారు పోయింది, మళ్ళీ తను ఎదిగితే పనికి రాదు, నువ్వైతే ఎక్కడ తీయొద్దు, ఫిల్ట్లు ఏదో విధంగా ఆ కాసేపే కదా ఎట్లాగో అట్లా ఓణి వేసేస్తాం, అడ్డానం అవన్నీ పెడతాం, కవర్ అయిపోద్ది, మళ్ళీ నాకు పొడవు వచ్చేలాగా 15 ఏళ్ల వరకు సరిపోయేలాగా స్టిచ్ చేయని చెప్పింది. అందుకని చెప్పేసి కొంచెం సేపటి కోసం ఆనందం కోసం 3-4 వేల రూపాయలు లంగాలు పాడు చేసుకోవడం ఎందుకని చెప్పి నేనైతే ఇక్కడ నడుము దగ్గర ఇట్లా ఫిల్టీలా వేసేసానండి. ఓకేనా, మనం ఇది ఇప్పేసుకొని చిన్నది ఇంకొంచెం హైట్ పెరిగారు అనుకోండి చిన్నది వేసుకోవచ్చు, అలా అనమాట. ఇదిగో నీట్గా వచ్చేసింది కదా. ఇట్లా చూస్తే అయితే అసలు వేసినట్టే లేదు, ఇట్లా కట్టుకున్నా మనకి పెద్ద తెలియదు కూడా. ఇంకే ఇది ఇట్లా ఒక సెట్. తర్వాత ఇది బ్లౌజ్ అండి, స్టిచ్ చేస్తాను. మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో ఇది చూపించాను, క్లాత్ జిమ్మిచ్ క్లాత్ అనమాట, కాదు సాఫ్ట్ సిల్క్, స్మూత్గా ఉంది. కానీ చూడడానికి ఏంటంటే దానికి దీనికి కొత్త వాళ్ళు తేడా కనిపెట్టలేరు. ఇది వచ్చేసి సాఫ్ట్ సిల్క్, దీని మీద శారీ వచ్చేసి ప్లెయినేనండి. నేను ఫ్రంట్ నెక్ చూసారా ఎలా పెట్టాను, స్క్వేర్ పెట్టి పలక మీద పెట్టి నేను కట్స్ అయితే ఇచ్చాను. అంటే హ్యాండ్స్కి కట్స్ ఉన్నాయి కదా, కట్ వర్క్ మోడల్ వచ్చిందని చెప్పి నేను ఫ్రంట్ నెక్కి అలాగే బ్యాక్ నెక్కి కూడా కట్ అయితే ఇచ్చేసాను. మీకు కనిపిస్తుంది కదా, ఇదిగోండి బ్యాక్ నెక్కి కూడా ఇట్లా కట్ వర్క్ అయితే ఇచ్చాను. యాక్చువల్గా తనకి ఏమైందంటే కొంచెం ప్లెయిన్గా అనిపించి లేస్ అయితే తెప్పించాను. అక్క కొంచెం ప్లెయిన్గా ఉంది, ఏదైనా హెవీ చేయండి అన్నారని చెప్పేసి ఇట్లా సిల్వర్ లేస్ చూపించాను కదా మీకు. ఇదిగోండి షార్ట్ వీడియోలో అయితే వేయక ముందు బ్లౌజ్ పెట్టాను, ఇది మాత్రం ఫుల్ వీడియో. ఓకేనా, మీకు ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా
ఫ్రంట్ నెక్స్ బాగా మోడల్స్ వేస్తున్నారు. ఇంతకుముందు బ్యాక్ నెక్స్ మోడల్స్ పెట్టేవాళ్ళు. బ్యాక్ వదిలేశారు. ఫ్రంట్ ఎంత మోడల్ ఉంటే అది అంత మోడల్ జాకెట్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇదొచ్చేసి ఆ పాప వాళ్ళ మదర్‌దనమాట. దీని మీద శారీ చూపిస్తాను. ఇంకోండి శారీ వచ్చేసి ప్లెయిన్ శారీ, మంచి టమాటా రెడ్, చాలా బాగుంది. ఈ శారీకి అండ్ బ్లౌజ్కి మాత్రం సూపర్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? దీన్ని ఇంకా ఇదొక సెట్. దీనికి కాంబినేషన్గా వాళ్ళ పాపకి ఏం తీసిందో చూసారా? ఇది సాఫ్ట్ సిల్క్ శారీ. ఇంకా ఇదైతే చాలా అంటే చాలా అండి. 8,000 అంట. కాస్ట్ అయితే ఓకే, కానీ ఇది పాప మోయడానికి అయితే చాలా కష్టపడిపోతుంది. ఒక 20 కేజీలు ఉంటదేమో దగ్గర దగ్గర. ఎంత హార్డ్గా బకరం వేసేసాడు ఫుల్గా. అలాగే మగ్గం వర్క్ అండి. బార్డర్ అంతా కూడా చూడండి మగ్గం వర్క్, పూసలు అంతా చాలా అంటే చాలా బాగుంది. సేమ్ మమ్మీకి డాటర్కి మ్యాచింగ్ అనమాట. తన శారీ తీసుకున్నారు, తినకేమో హాఫ్ శారీ. చూసారు కదా? నేను విడిగా ఫైనల్గా వీడియో లాస్ట్లో అయితే పిక్స్ పెడతానండి. నేను కొంచెం మీకు డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు ఇది 8,000 పెట్టి కొనుక్కున్నారు కదా. ఓకే, దీని పొడవు చూడండి. ఇదిగో ఎగ్జాక్ట్గా అయితే ఇక్కడికి వస్తే మీటర్ అంటారు. మీకు చూపిస్తాను, మీకు తెలియట్లేదు. ఈ హ్యాండ్ చాపేనా? ఇదిగోండి, ఇక్కడికి వస్తే మీటర్, కానీ ఇది మీటర్ మీద కూడా తక్కువే ఉంది పొడవు. ఓకే, మీటర్ మీద పొడవు తక్కువ ఉందంటే దీని లెంత్ ఎంత వచ్చింది అనుకుంటున్నారు? నా సైజ్ అంత వచ్చింది. ఎందుకంటే 8,000 కాస్ట్ కదా. బాగా హెవీ బాడీకి ఫుల్ సైజ్ అనమాట, ఫ్రీ సైజ్, ఎవరికైనా సరిపోయేలాగా. ఇంకా దీన్ని ఏం చేయాల్సి వచ్చింది? ఇది కూడా సేమ్ అదే. అక్క అసలు ఏం తీయొద్దు ప్లీజ్, దయచేసి ఎట్లా ఒకట్లా మేనేజ్ చేయని చెప్పింది. ఇంకా దీన్ని పై భాగంలో వేయలేదండి. ఎందుకంటే ఇదిగో పై భాగంలో మొత్తం కుచ్చు పెట్టేశారు. ఇది కుచ్చు రావడం వల్ల అట్లా ఫిల్ట్ వేయడం అయితే కుదరదు. మీకు కనిపిస్తుందా? మీకు చిన్న చిన్న టిప్స్ అండి, మీకు ఇవి పనికొస్తాయని చెప్పి నేను వీడియో చేస్తున్నాను. కస్టమర్స్ ఆల్రెడీ వచ్చేస్తున్నారు. ఇంకా వాళ్ళు వచ్చే లోపల నేను సెట్టింగ్ కూడా ఏం లేదు, బొమ్మకేసి చూపిద్దాం అనుకున్నాను, అది కూడా అయ్యేలా లేదు. ముందు వీలుంటే చేయొచ్చు, ముందు ఒక చిన్న వీడియో తీసేద్దాం అని చెప్పి తీస్తున్నాను. ఓకే, పైన అయితే కూర్చొచ్చింది కదా, దీనికి ఫిల్ట్ వేయడానికి అయితే కుదరదు. ఇప్పుడు ఏం చేశాను? కింద భాగంలో నేను సైడ్ ఓపెన్ చేసేసాను. సైడ్ ఓపెన్ చేసేసి ఇక్కడ చూడండి, మీకు తెలుస్తుంది కదా, ఇదిగో ఇది ఒక ఫిల్ట్. ఎంత ఫిల్ట్ వేసాను? దగ్గర దగ్గర జానన్నర ఫిల్ట్ అండి. చాలా హెవీ. ఇక్కడికి వచ్చేసింది, నేను ఇలా పొడవు పెట్టుకుంటే నాకు ఇక్కడికి వచ్చేసింది ఇది. ఇట్లా మీకు ఇంకా ఇలా జానన్నర వెడల్పులో ఫిల్ట్ అయితే కింద బార్డర్ దగ్గర అయితే వేసేసాను. మీరు చూడండి, అసలు మీకు ఏమైనా కనిపిస్తుందా ఫిల్ట్ వేసాను, కుట్లు వేసానని? అదిగో ఏమాత్రం తెలియట్లేదు. ఇదిగోండి, కనిపిస్తుందా క్లియర్గా బార్డర్? అది ఇలా నేను కిందనైతే స్టిచ్ చేశానండి. అసలు వేయడానికి అయితే రాత్రి నరకం చూశాను. 12కి లాస్ట్లో ఇంక ఇది పొద్దున్నే అయితే అవదని చెప్పి నైట్ పెట్టుకున్నాను. అసలు చేతులు లాగేసేయండి బాబు, అసలు మిషన్ మీద నిలబడట్లేదు. వెయిట్ ఎంత ఉందో బార్డర్. ఈ బార్డర్ పక్కమ్మటే మనం స్టిచ్ చేయాలి కదా, కదలట్లేదు. దీంతో అయిపోయిందా? మళ్ళీ అడుగుని చూడండి, ఇది ఎన్ని రకాలు ఎన్ని ఫోల్డింగ్లు వేశారు. దీంట్లో పెద్ద అట్ట ముక్క పెట్టారు, మళ్ళీ బకరం పెట్టారు, మళ్ళీ ఇది క్లాత్, దీన్ని కూడా మళ్ళీ అండి. ఇది ఫిల్ట్ చేయడానికి అయితే ఇంకా నిజం చెప్పాలంటే నాకు ఏడుపే తక్కువ కాదు. రాత్రి యాక్చువల్గా ఏడ్చాను ఇవి కొట్టడానికి, అంత బాధ అనిపించేసింది. కానీ ఒప్పుకున్న పెళ్ళికి బాజాలు మోగించాలి కదా. ఇదిగో దీనికి అడుగునైతే ఇట్లా ఫిల్ట్ వేసాను. ఇది కూడా బార్డర్ పైనే, అంటే ఇట్లా వీళ్ళు హెవీగా తయారు చేశారు కదా, దాని పైన ఫిల్ట్ వేసుకుంటూ వచ్చానండి. మరి బాగా పైకి వేసామనుకో నడుం దగ్గర మోకాళ్ళ దగ్గర వస్తే అసలు బాగోదు. అందుకని చెప్పి బార్డర్ పైన వచ్చేలాగా దీనికి దానికి వేయడానికి అయితే చాలా టైం పట్టిందండి. ఫస్ట్ టైం నేను ఇంత కష్టపడి లంగాలు సైజ్ చేయడం అనమాట. అదే పైన తీసేస్తే సరిపోతుంది, కానీ మరి మనకి మళ్ళీ కావాలంటే రాదు కదా. కొన్ని మధ్యలో ఫిల్ట్ వేస్తే నార్మల్ లంగాలా ఉంటుంది, అది కరెక్ట్ కాదు. అందుకని చెప్పి ఇప్పుడు ఎప్పుడు కావాలితే అప్పుడు మనకి ఆ ఫిల్ టిప్ వేసుకొని మళ్ళీ చిన్న పట్టి వేసుకుంటే చాలా సింపుల్గా ఎంత సైజు వరకైనా సరిపోద్ది. ఈ టిప్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక చిన్న కామెంట్ చేయండి ప్లీజ్. అంటే మీకు అవసరం అవుతుందనే అడుగుతున్నాను, ఏదో పిచ్చి పీరట పెట్టేసి నేనేమి కామెంట్ చేయమని అడగట్లేదు, లైక్ చేయమని అడగట్లేదు. మీకు నచ్చితే ఈ వీడియో మాత్రం మీకు ఇది యూజ్ అవుతుంది అనిపిస్తే, ఎవరికైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ టైలర్స్ ఉంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. చిన్నపిల్లలకి ఇప్పుడు
పెళ్ళిళ్ళ సీజన్ ఎలా అంటారో ఏదో మెచ్యూర్ ఫంక్షన్ సీజన్ లా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు రెడీగా ఉన్నారు. ఇవి అయిపోగానే మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ వాళ్ళు కూడా మెచ్యూర్ అయిపోయి ఉన్నారు. బట్టలు కుట్టాలన్నమాట. తీసుకొస్తామన్నారు. ఒక రోజు ఆగండి ఇవి పంపించేసి తీసుకుంటాను అన్నాను. ఓకే. ఇది వచ్చేసి నార్మల్ గా కట్టుకోవడానికి అనమాట. సింపుల్ గా ఇది జస్ట్ పైన బుట్ట చేయి పెట్టేసి 3/4 హ్యాండ్ పెట్టేసి కుట్టేశాను. ఇంకా ఇలా హ్యాంగిల్తో అయితే ఇచ్చారనమాట. సింపుల్ గా కట్టుకోవడానికి. ఇది పాప వాళ్ళ మమ్మీదేనండి. తర్వాత ఇది వచ్చేసి ఒక పట్టు చీర వాళ్ళ రిలేటివ్స్ దంట కుట్టమని ఇచ్చారు. నిన్న 5 బ్లౌజులు అవి పంపించేశానండి. రాత్రి పట్టుకెళ్ళిపోయారు. వీడియో తీద్దాం అనుకున్నా. వెళ్ళిపోయాక గుర్తొచ్చింది ఎంత బాధ అనిపించింది. ఒక్క చిన్న వీడియో అన్నా తీసుకోలేదు. ఇందులో కలిపేద్దాము అనుకున్నాను. ఇంక చెప్పకపోవడమేనండి. ఇంక నైట్ వాళ్ళు పట్టుకెళ్ళినప్పటికి 10:30 ఏమైంది. నైటీతో ఉన్నాను. భయంకరంగా ఉన్నాను. ఇంకా ఆ టైంలో వీడియో తీయడం ఎందుకులే, ఇంకా అయ్యో గత్రగత్రగా ఉన్నాయి. ఇంక సరేలేని పంపించేశాను. ఎలాగ షార్ట్ వీడియోలో అవి కటింగ్ అవి పెట్టాను కదా అని చెప్పి పంపించేశాను. ఇదైతే వర్క్ చూడండి. కట్ వర్క్ చాలా బాగుంది కదా. కంప్యూటర్ వర్క్లో కట్ వర్క్ అనమాట. హ్యాండ్ కూడా ఇలా కట్ వర్క్ వచ్చింది. నేను సేమ్ దాన్ని బట్టే స్టిచ్ చేస్తానండి. ఇదిగోండి నెక్ కనిపిస్తుంది కదా. శారీ గ్రీన్ బార్డర్ అనమాట. ఓకే. ఇవన్నీ లోపల లంగాలు చిన్న చిన్న కుట్లేమని ఇచ్చారు కానీ నేను అవన్నీ వేసే ఖాళీ లేక జస్ట్ చిన్న పట్టి వేసి పెట్టేశాను. కాదు తర్వాత వేద్దామని చెప్పి. యాక్చువల్లీ లంగా చూపించాను కదా మీకు. పాపది మెచ్యూర్ మెయిన్ రోల్ 8,000 అనమాట. ఇది చెప్పాను కదా. ఇది దీని మీదకి బ్లౌజ్ అయితే ఇట్లా వర్క్ వస్తుందండి. హ్యాండ్కి మనకి లంగాకి ఎలా అయితే వచ్చిందో లెహంగాకి అట్లా హ్యాండ్కి కూడా వర్క్ ఇచ్చేసాడు. అయితే వర్క్ ఇచ్చేస్తే నేను ఏం చేశానంటే ఇట్లా కట్ వర్క్ లేసి తెచ్చాను. చూసారు కదా యాజ్ స్టేజ్ మగ్గం వర్క్ చేసినట్లే ఉంది ఇది. కంప్యూటర్ వర్క్ అలా దీనికి ఈ వర్క్కి సెట్ అయ్యేలాగే ఉందండి. యాజ్ స్టేజ్ దీంట్లో మొత్తం పూసలు బీడ్స్ ఉన్నాయి పొడవుగా. ఇందులో కూడా అవే ఉన్నాయి. నాకైతే బాగా సెట్ అయింది. ఓకేనా. కలర్ నాకు కూడా బాగున్నట్టుంది ఏంటండి. ఈ కలర్లో పింక్ కలర్ డ్రెస్ కుట్టించుకున్నాను. మీకు ఐడియా ఉందా లేదా. మగ్గం వర్క్ చేయించి షార్ట్ వీడియోస్లో ఉంటుంది, చూపిస్తాను తర్వాత. బ్యాక్ అయితే అదిరిపోద్దండి. రౌండ్ నెక్కే పెట్టాను. పెద్ద ఎక్కువేం పెట్టలేదు. రౌండ్ నెక్ పెట్టేసి దీనికి ఇట్లా తయారు చేశాను. ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇట్లా రౌండ్ నెక్కి ఇట్లా మనకి ఎంత కావాలనేది నుక్స్ వేయాలండి. ఇంకా వేయలేదు. అలా ఇది అడుక్కి వెళ్ళిపోతుంది. ఇలా మీకు తెలుస్తుందా, అర్థమవుతుందా. ఇలా వస్తుంది. దీనికి పై లేయర్ ఒక లేస్ వేసాను. మళ్ళీ ఇది స్టిచ్చింగ్ చేసినప్పుడు నేను వీడియో తీసానండి. షార్ట్ వీడియోలో పెడతాను, అప్లోడ్ చేస్తాను. మీరు కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా పెడతాను. ఎర్లీ మార్నింగ్ 4:30కి కొడుతున్నప్పుడు ఐడియా వచ్చింది. తర్వాత ఎవరో ఒకళ్ళు అడుగుతారని చెప్పి చిన్న షార్ట్ వీడియో తీశాను. ఈ బద్దీ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మాత్రమే. ఓకేనా. ఇప్పుడు నాకు యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు హ్యాంగిల్స్ కూడా తీసుకొచ్చి ఇచ్చేసారు. నేను ఈ బద్దె కుట్టేసాను. ఇట్లా కుట్టేసిన తర్వాత హ్యాంగిల్స్ ఉండిపోయినాయి. హాఫ్ శారీకి వెనకాల ఎలాడితేనే కదా అందంగా ఉంటాయి అని చెప్పేసి నేను అప్పటికప్పుడు మళ్ళీ దీని మీద జస్ట్ మీకు కనిపిస్తుందా చిన్న ఇక్కడ షో బటన్ వేస్తానండి. వేసినా వేయకపోయినా ఏం పర్వాలేదు, ఇంకా హెవీ అయిపోతుంది. ఇదిగో కనిపిస్తుంది కదా, అలా అనమాట. దీని మీద హాఫ్ శారీ ఓణి వచ్చేసి లైట్ యాపిల్ గ్రీన్ అనమాట. అదిగో ఇంకా వేస్ట్ అవ్వకూడదని చెప్పి ఇట్లా అయితే వేసేసానండి. నా ఐడియా మీకు నచ్చిందా. బాగున్నాయి అంటే హెవీగా ఉన్నాయి. మళ్ళీ అట్లా ఎందుకు తీసేయడం అని చెప్పి నేను ఇట్లా సెంటర్ పెట్టాను. ఇప్పుడు తను వేసుకున్నా కూడా బ్యాక్ తాళ్ళున్న లుక్ వచ్చేస్తుంది. అస్తమానం కట్టుకొని తీయాల్సిన పని ఏమి ఉండదు. దీనికి మాత్రం ఒక ఉక్సు కాజా వేస్తానండి. కాజాలు మాత్రం అడ్జస్ట్మెంట్ అనమాట. 1, 2, 3 అలా వేస్తాను. సేమ్ ప్లేస్లో ఉక్స్ వేస్తాను. అప్పుడు మనకి బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఎంత నెక్ టైట్ కావాలో అలా. ఇప్పుడు మనకి లోపల బ్రా వేసుకుంటాం కదా, బ్యాక్ సైడ్ 3 బటన్స్ వస్తాయి కదా, దానికి ఎట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుంటామో దీనికి కూడా అలాగే చేసుకోవచ్చు. అందుకని 3 కాజాలు వేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. నాకైతే భలే నచ్చింది బ్లౌజు. తాడు తీసేస్తే. సరే ఫ్రెండ్స్, ఇంకా దీంతో కూర్చుంటే వాళ్ళు వచ్చేస్తారు. ఇంకా అయిపోయింది. ఉక్సులు వేయాలి దీనికి. ఓకేనా. నచ్చిందా మీకు. నచ్చితే కామెంట్ చేయండి. చిన్న చిన్న టిప్స్ కూడా మీకు యూజ్ అవుతాయి. ఫైనల్లీ ఇది
వాళ్ళ మదర్‌ది అనమాట. ఆ పాప వాళ్ళ మదర్‌ది. ఇది ఒక పట్టు శారీ, కట్ వర్క్ శారీ. చివరంతా కట్ వర్క్ వచ్చింది చూడండి. అది. దీని మీద బ్లౌజ్ అయితే ఇదనమాట. మీకిది ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను. హ్యాండ్ ఎలా స్టిచ్ చేశాను అనేది. చాలా అంటే చాలా బా వచ్చిందండి. చూసారు కదా! బార్డర్ అయితే నడుము దగ్గర ఇచ్చాడు. హ్యాండ్‌కేమో ఒక సైడ్ జస్ట్ ఫ్లవర్ ఇచ్చాడు. ఇట్లా బ్యాక్ సైడ్ వర్క్ ఇచ్చేసాడు. ఈ వర్క్ కింద అంచు ఇచ్చాడనమాట. ఈ అంచు. ఇంక దాన్నక్కడ తీసేసి ఇట్లా హ్యాండ్‌కి నేను పైకి ఇట్లా ఔట్ సైడ్ నుంచి కుట్టేసి పై భాగం వైపుకి ఎక్కించి ఇలా స్టిచ్ చేశానండి. మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూసుంటారు. చాలామంది బావుందక్క అని కూడా కామెంట్ పెట్టారు. ఇట్లా సెంటర్‌లోకి మనకి ఫ్లవర్ వచ్చిందనమాట. నా చేయికి సగానికి కూడా ఎక్కలేదండి బాబు. సరే. ఓకేనా? ఇంకా దీనికి కూడా అట్లాగా పింక్ కలర్ తెచ్చుకున్నారు. శారీ గ్రీన్ కాబట్టి ఇలా గ్రీన్ మీద పడితే బావుంటది. అదే లక్స్ గ్రీన్ టైప్ శారీ. ఓకే ఫ్రెండ్స్. చూసారు కదా! నేను ఈరోజు నిన్న కుట్టిన బట్టలు. ఇవన్నీ ఇంకా ఆది బ్లౌజులనమాట. ఇంక పక్కన పెట్టేస్తాను. ఇవన్నీ కూడా ప్యాక్ చేసేస్తాను ఇంకా కొంచెం ఉక్సులేసేసి. ఓకే ఫ్రెండ్స్. ఫైనల్లీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేసిన దాన్ని బట్టి నేను మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను. ఇక నుంచి డైలీ ఒక 10 మినిట్స్ వీడియో అయినా సరే పెడదాం అనుకుంటున్నాను. మోడల్స్ ఏదొకటి ఆహ్, ఉండనివ్వండి, ఉండకపోనివ్వండి. నాకు 2 డేస్ నుంచి ఎర్లీ మార్నింగ్ లెగవడం మళ్ళీ అలవాటయిపోయింది. ఇంతకుముందు షాప్ ఉన్నప్పుడు లెగిసేదాన్ని. 4:30కి అలా లెగిసి ఎళ్ళిపోయేదాన్ని. మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోస్‌లో చాలా సార్లు చెప్పాను. చూపించాను కూడా. అలా ఎళ్ళేదాన్ని. ఈ మధ్య అయితే కొంచెం ఆహ్, లేట్ అయిపోతుంది. దానివల్ల ఇంకా సెపరేట్‌గా మీకు ఏ వీడియో అప్‌లోడ్ నేను ఇవ్వలేకపోతున్నాను. తర్వాత వర్క్ చేయడం, ఒక్కొక్కసారి మిషన్ కుట్టినప్పుడు నైటీతో ఉండడం, ఆ టైంలో అలా పెట్టకూడదు అని చెప్పేసి నేను అట్లా అట్లా స్కిప్ చేసేస్తూ ఉన్నానండి. ఇంకా అలా కాదు. ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు కూడా కుదిరితే 12కి లేకపోతే 9కి ఒక 10 మినిట్స్ ఫుల్ వీడియో అయితే పెడతాను. అలాగే ఏంటంటే స్టిచ్చింగే ఓన్లీ కటింగ్ అందరూ చూపిస్తున్నారండి. స్టిచ్చింగ్ అనేది చూపించట్లేదు. స్టార్టింగ్‌లో నేను కొంచెం మోడల్స్ అయితే కుట్టి చూపిస్తాను. మీరు ఫర్దర్‌గా మీరు పెట్టే కామెంట్‌ని బట్టి మీకేం కావాలనేది నేను నెక్స్ట్ వీడియో అలా మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి మార్చుకుంటూ ఉంటాను. ఓకేనా? సరే ఫ్రెండ్స్. ఫైనల్లీ అయితే లైక్ చేయమని అడుగుతున్నాను. బాయ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.